పెదబాల శిక్షకు స్వాగతం. గురువుగారికి శిష్యుడు కొడుకుతో సమానం, వయస్సుతో సంబంధం ఉండదు. వయస్సుతో సంబంధం లేకుండా పుత్రసముడవుతాడు. కాబట్టి అటువంటి గురువు ముందు నడుస్తుంటే వెనక రామలక్ష్మణులు నడిచి వెళ్ళిపోతున్నారు. అలా చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి విశ్వామిత్ర మహర్షి ఆగాడు. వెనక్కి తిరిగి చూశాడు. రామా, ఇంత దూరం నాతో వచ్చావా? ఎక్కడికని కూడా అడగలేదా? ఒక చిరునవ్వు నవ్వాడు. అందులో ఎంత తృప్తో! గురువుని అనుగమించడంలో ఏమి పూనికయా రామా! ఇది అమ్మ నేర్పింది. గురువు ఎంత గొప్పవాడో, గురువు వెంట వెళ్ళడం ఎంత గొప్పదో నేర్పింది. చాలా సంతోషపడిపోయి వెంటనే ఒక మాట అన్నాడు. నీళ్లు తెచ్చుకుని ఆచమనం చేయి. ఆచమనం చేస్తే శరీర శుద్ధి కలుగుతుంది. మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథ. గురువు తలుచుకుంటే ఏమివ్వడు. ఆచమనం చేయి, మంత్రముల యొక్క సమూహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇచ్చేసాడు. అయిపోయింది. మరునాడు ఉదయం లేచారు, వెళ్ళారు. తాటక కనపడింది. పెద్ద చప్పుడు చేస్తోంది. ఇప్పుడు ఆ తాటక కనపడగానే ఇన్ని అస్త్రాలను ఇచ్చేశాడు కదూ. ఒకటా రెండా, ఎన్ని అస్త్రాలు ఇచ్చాడో. ఇన్ని అస్త్రములను ఇచ్చేసిన తర్వాత మంత్రములతోటి తాటక కనపడింది. కనపడితే తాటక గురించి చెప్పాడు. చెప్పి రామా బాణం వేయి అన్నాడు. రాముడు వేయలేదు, ఊరుకున్నాడు. వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నారు, అంటే ఆడదాన్ని చంపితే మహాపాతకం అని ఆలోచిస్తున్నావా? అందుకని వెయ్యట్లేదా బాణం అని ఆయన అన్నారు. నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం దేశధర్మ సనాతన. ఏమి రామాయణం అండి! అద్భుతంగా మాట్లాడతారు విశ్వామిత్ర మహర్షి. ఏషధర్మ సనాతన, ఇది సనాతన ధర్మం రామ. నువ్వు వెయ్యవలసిందే బాణం. ఒకవేళ తాటకని చంపేస్తే నీకు మహాపాతకం వస్తే, స్త్రీ హత్య చేశావని రాని అనుభవించు. ఎందుకు అనుభవించాలో తెలుసా? నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా. నువ్వు రాజకుమారుడివి, క్షత్రియుడివి, కాబట్టి నువ్వు వెయ్యవలసిందే బాణం. రాజబిడ్డగా పుట్టి అంతఃపురాలలో కూర్చుని నీతి అన్నాలు తినడానికి కాదు, ప్రజలను రక్షించడం కోసమని చెప్పి అవసరమైతే మహాపాతకమైన తాటకా సంహారం చెయ్యవలసిందే. వేయి బాణం. కాబట్టి ఏషధర్మ సనాతన, నువ్వు వేయి బాణం అన్నాడు. అది గురువు అంటే. ఉన్న మాట ఉన్నట్టు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని విశ్వామిత్రుడు మాట్లాడాడు. రాముడు అన్నాడు తిరిగి, నరుడిగా వచ్చినవాడు కదూ, మీరు చెప్పారు కాబట్టి బాణం వేసేస్తాను అనలేదు. గురువుగారు వేస్తాను బాణం. ఎందుకు వేస్తానో తెలుసా? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేసి కర్తవ్యమని శంకయ. మా నాన్నగారు చెప్పారు కాబట్టి బాణం వేస్తాను, మొదటి మాట అన్నాడు. ఎందుకని? ఈ లోకంలో అందరికన్నా కూడా ఒక వ్యక్తికి అత్యంత ఉద్ధారకుడు ఎవరు అంటే కొడుకు. కొడుకుని మించిన ఉద్ధారకుడు ఇంకా లేడు. ఎందుకంటే తండ్రికి కొడుకు పుట్టేటప్పుడు హృదయక్షేత్రము నుండి తేజస్సు కదిలితే మాత్రమే కొడుకు పుడతాడు అని. కొడుకు చెయ్యగలిగినటువంటి అద్భుతమైన ఉపకారం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ ఉపకారం అంటే, వాడు ప్రాయశ్చిత్తం చేస్తాడు శరీరానికి. ఆ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని పడుకోబెట్టి ప్రాయశ్చిత్త మంత్రాలతో అభిమంత్రిస్తాడు శరీరాన్ని. అగ్నిహోత్రంలో వేయడానికి హవిస్సుగా మారుస్తాడు. శరీర దహనం చేయరు, హవిస్సుగా మారుస్తారు దాన్ని. అంటే యజ్ఞపాత్రలో అన్నం పట్టుకుని అగ్నిహోత్రంలో వేస్తే ఎంత మంగళప్రదంగా వేస్తారో అలా దాన్ని హవిస్సుగా మారుస్తాడు ఆ శరీరాన్ని. ఆ హవిస్సుగా మార్చేటప్పటికి ఆ శరీరాన్ని అంటి ఏ దోషం లేకుండా చేస్తాడు. మంత్రభాగం నడుస్తుంటే అంత్యేష్టిలో విభూతి చేత సంస్కారం చేస్తాడు. దర్భలతోటి ముట్టుకుని సంస్కారం చేస్తాడు. సంస్కరించాడంటారు. సంస్కరించాడంటే సమస్త పాపములను పోగొడతాడు. పోగొట్టి ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పడేస్తాడు. పడేసిన తర్వాత కూడా ఒకవేళ తండ్రి వైతరిని దాటడానికి కష్టపడతాడేమోనని గోదానం చేస్తాడు. గోదానం చేసి సాక్ష్యాన్ని ప్రబలంగా పొందాలన్న ఆర్తితో గయ వెళ్ళి గయాశ్రాద్ధం పెట్టి అక్కడ ఉన్న అశ్వత్థ వృక్షాన్ని అడుగుతాడు. రావి చెట్టుని వెళ్ళారా మా పితృదేవతలను అడుగుతాడు. బ్రాహ్మణులు దాని కింద నించుని దేవతావాక్కుగా చెప్తారు వెళ్ళారు అని. అందుకే ఎక్కడ శ్రాద్ధం పెట్టినా ఇది గయాశ్రాద్ధానికి తుల్యమగుగాక అని మంత్రం చెప్తారు. గయాశ్రాద్ధం పెడతాడని
కోరుకుంటాట తండ్రి. నేను ఏం చేసుకోగలనో ఏం చేసుకోలేనో, నేను వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు గయాశ్రాద్ధం పెడతాడని నమ్ముకుంటాడు తండ్రి. కాబట్టి కొడుకు పుడితే తండ్రి అంత సంతోషిస్తాడు. ఆ కొడుక్కి నిజానికి మొదటి గురువు ఎవరంటే తండ్రి. యజ్ఞోపవీతం వేసి బ్రహ్మోపదేశం చేసిన వాడు తండ్రి. తండ్రిదే అధికారం. 2 మయస్కరాయచ అంటుంది రుద్రాధ్యాయం. ఆ కొడుకు సుఖపడాలని తాను సుఖపడ్డం తగ్గించేసుకుని ఎన్నో సుఖస్థానములను తెచ్చి కొడుక్కిస్తాడు. తనకి ఇల్లు లేదు, కొడుక్కి ఇల్లు ఇస్తాడు. తనకి ద్రవ్యం లేదు, కొడుక్కి కావలసినంత ద్రవ్యం ఇస్తాడు. అసలు లోకంలో ఒక పెద్ద విశేషం ఉంది. అసలు ఒక వ్యక్తి చాలా సుఖపడతాడు అని నమ్మకం దేనివల్ల చెప్పచ్చు అంటే తండ్రి ఉన్నాడా అని అడుగుతారు. తండ్రి గారు ఉన్నాడు అనుకోండి, అతను కష్టపడవలసిన అవసరం లేదని నమ్మకం. తండ్రి కలిగిన పెన్నిధానమేలా అని శాస్త్రం. తండ్రి ఉంటే నీకు ఇంకా పెన్నిధులు ఎందుకు అని. ఎందుకంటే అహరహం తండ్రి కొడుకు కోసం శ్రమిస్తాడు. ఆ కొడుకు ఉన్నతిలోకి రావాలని తాపత్రయపడతాడు. అటువంటి నా తండ్రి మీకు ఇస్తూ ఒక మాట చెప్పాడు, మీరు ఏం చెప్తేది చేయమన్నాడు. నేను నరుణ్ణి, లోకానికి ధర్మం నేర్పడానికి వచ్చిన అవతారం. గురువుగారు మీరు నిన్న అస్త్రాలు ఇచ్చారు, మీరు చెప్పారు అందుకే వేసేస్తున్నానండి అనలేదు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్. మా నాన్నగారి మాట కారణం, మా నాన్నగారి మాట మీద గౌరవం. ఇక 2 వచనం కౌశికస్యేతి. మహానుభావుడైనటువంటి గురువు మీరున్నారు, మీరు చెప్పారు, ఇక నేను ఆలోచించవలసిన పని ఏమిటి? ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా అండి? ఆత్మబుద్ధి సుఖం చేయవ అని మనిషి తనంత తాను ఆలోచించి చేసుకున్న నిర్ణయం సుఖానికి కారణమవుతుంది ఎప్పుడూ కూడా. గురుబుద్ధిర్ విశేషత. గురువుగారిని సంప్రదిస్తే గురువుగారు చెప్పిన నిర్ణయం ఏది ఉందో అది విశేషత, అది యోగకారకం అవుతుంది. ఈ 2. అటువంటిది రామచంద్రమూర్తి ఒక్కళ్ళు చెప్తే మాత్రం ఈ లోకంలో ఇక తన బుద్ధితో ఆలోచించడు. ఎన్ని తెలుసున్నవాడైనా ఇక తాను ఆలోచించడు, చేసేస్తాడు. ఎవరు చెప్తే చేస్తాడో తెలుసా? ఒక్క గురువు చెప్తే చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఆయనకి శాస్త్రం తెలుసు. శాస్త్రం తెలిసేటట్టుగా చదువు చెప్పారు వాళ్ళు. అందుకే వశిష్ఠుడు చదువు ఎలా చెప్పాడు అంటే సర్వే వేద విదాశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సమృతా గుణై అన్నారు బాలకాండలో మహర్షి. సర్వే వేద విదాశూరా, అందరికీ వేదం వచ్చు, అందరూ లోకానికి పనికొచ్చేటట్టుగా వాళ్ళకి అన్ని విషయాలు నేర్పారు తప్ప నేర్చుకున్నవన్నీ లోకాన్ని పాడు చేసి తానొక్కడూ బాగుపడడానికి పనికొచ్చేటట్టుగా నేర్పిన వాళ్ళు కారు ఆ గురువులు. వాళ్ళు అలా నేర్చుకున్నారు ఆ పిల్లలు. అటువంటి రామలక్ష్మణులు కనుక ఆయన ముందు తండ్రికి అంత పెద్ద స్థానం ఇచ్చాడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి. నా తండ్రి గురువు, తండ్రి చెప్పారు, గురువు మీరు చెప్పారు, నేను ఎందుకు ఆలోచించాలి? నేను ఆలోచించను. గురువు చెప్పినది శాసనం, ఇంకా ఎవరు చెప్పినా సలహా. లోకంలో గురువుగారి నోటి వెంట ఏదైనా ఇలా చెయ్యి అన్నారనుకోండి, అది శాసనం అంతే, అది సలహా కాదు. గురువు నోటి వెంట వస్తే శాసనం అంటారు. కాబట్టి నేను మీరు చెప్పింది చేస్తాను, కాబట్టి వేసేస్తాను బాణం. దీనికి పొంగిపోయాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు తాటకా సంహారం చేశాడని కాదు సంతోషపడిపోయింది. రాముడు చంపకపోతే విశ్వామిత్రుడు చంపేస్తాడు. ఆయనకి తెలియవేమిటి అస్త్రాలన్నీ, ఆయన ఇచ్చినవే, ఆయనే చంపగలడు కాదు. తన శిష్యుడు ఎంత బుద్ధి పరిపక్వత ఉన్నవాడు, ఎంత ధార్మిక నిష్ట ఉన్నవాడు, ధర్మానికి ఎలా నిలబడుతూ ఉంటాడు. ఇంత గొప్ప పని గురువుగారు చెప్పారు కదా అని బాణం వేసేయడం కాదు, ఆయనలో ఉన్నటువంటి లక్షణాన్ని బయటికి తెచ్చి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. అంటూ ఒక మాట అన్నాడు, అంటే అసలు నీకు కూడా ఒక ఆలోచన అన్నది ఏదైనా ఉందా? ఎందుకు చంపమన్నానో పోనీ ఆలోచన ఉందా? నేను చంపమన్నాను, చంపేస్తున్నావు, నేను ఎందుకు చంపమన్నాను? నీకేమైనా ఆలోచన ఉందా? అనుకుంటారేమో. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముజ్యత. నేను ఓ గురుదేవా ఎందుకు చంపుతున్నానో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ, గోవుల యొక్క బ్రాహ్మణుల యొక్క హితం కోసం చంపేస్తున్నాను. అదేంటంటే మిగిలిన వాళ్ళు పాడైపోయినా పర్వాలేదా అంటే, వీళ్ళిద్దరు ఉంటే మిగిలిన వాళ్ళు కష్టాల్లో ఉన్నా బయటికి వస్తారు. ఎందుచేత? బ్రాహ్మణుడు ఉంటే ఎవరికి కష్టం ఉన్నా వాళ్ళ కష్టం తీరడానికి యజ్ఞయాగాదులు చేస్తాడు, వేదం చదువుకున్నాడు కాబట్టి. వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉన్నా యజ్ఞం చేయడానికి అక్కడ అలకాలంటే, భూమిని శుద్ధి చేయాలంటే గోమయం ఉండాలి, హవిస్సు ఇవ్వాలంటే ఆవు నెయ్యి ఉండాలి. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు,
ఆ గోమయం లేకుండా ఎక్కడి నుంచి చేస్తారు? పంచగవ్య ప్రాసనం ఎలా చేస్తారు? అందులో గో ఉండాలి. ఈ రెండు ఉంటే లోకంలో మిగిలిన వాళ్ళ కష్టాలు తొలగించవచ్చు. నేను గోబ్రాహ్మణ హితార్థ వాళ్ళిద్దరినీ తాటక చంపేస్తోంది, దేశం పాడైపోతోంది. అందుకని గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య, అప్రమేయమైనటువంటి దివ్యమైన తేజస్సున్న మీరు చెప్పారు, ఇంకా నేను ఎందుకు ఆలోచిస్తాను? తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముచ్యతః, కాబట్టి నేను వేస్తాను బాణం. గురువైన విశ్వామిత్రుడంతటి వాడు రాముడు చెప్పినటువంటి ఈ మాటలకి, ఆయన యొక్క ధర్మానుష్ఠానానికి పరవశించిపోయాడు. ఇది అద్భుతం. రెండవ ఘట్టం ఎక్కడ జరిగిందంటే, రాముడు అసలు ఆనందంతో మైకంతో తెలివి తప్పిపోయి ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి కావలసినంత పెద్ద సంభారం ఎక్కడ ఉండారో తెలుసా? అందుకే బాలకాండ చిట్ట చివరిలోకి తీసుకొచ్చారు మహర్షి. ముందంతా విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నాడు. విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నది నిజానికి స్నాతకం. గురువుగారు శిష్యుడికి బోధ చేయడం, ఎన్నో విషయాలు నేర్పాడు. ఇన్ని విషయాలు నేర్పి నీకు పెళ్లి చేస్తున్నాను రామా అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో విశ్వామిత్రుడికి తెలుసు, ఎందుకు చెప్పడో రాముడికి తెలుసు. అంతే. మీకు తెలుసా అంటారేమో, అవసరం వచ్చిన చోట చెప్తాను. కాబట్టి ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళాడు జనక మహారాజు గారి సభకి. వెళ్ళినప్పుడు, ఏమయ్యా మీరు ఈ శివధనస్సు విరిస్తే మీకు మంచి పిల్లనిస్తారయా, సీతమ్మ ఇంత అందంగా ఉంటుంది అని ఆయన ఏం చెప్పలేదు. సీతమ్మ అంత అందంగా ఉంటుంది, సీతమ్మ కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారన్న విషయం రాముడికి తెలియదనుకుంటే పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే, ఈ మాట దాపరికం కాదు, జనకుడే చెప్పాడు సభలో. పైగా ఇక్కడే ఒక తమాషా జరిగింది సీతా కళ్యాణంలో. తీరా వెళ్ళిన తరువాత ఆయన కూర్చున్నాడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు పక్కన నించున్నారు, శిష్యులు కదూ చేతులు కట్టుకుని నించున్నారు. వాళ్ళిద్దరు ఏమీ మాట్లాడరు, గురువుగారు మాట్లాడతారు, శిష్యులు వింటారు. అకస్మాత్తుగా జనకుణ్ణి పిలిచి ఈయన అన్నాడు, ఏదో కుశల ప్రశ్న అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, విశ్వామిత్రుడిని పూజించాడు, యజ్ఞం బాగా జరుగుతోంది, మీరు వచ్చారన్నాడు. ఇన్ని అయిన తర్వాత అన్నాడు, ఏ తద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత అన్నాడు. నీ దగ్గర శివధనస్సు ఉంది కదూ, ఒకసారి పట్రా, పిల్లలు కదూ క్షత్రియులు, వాళ్ళకి సరదా ధనస్సులు చూడడం అంటే, ఓసారి చూసి యథేష్టం ప్రతియాస్యత చూసి వెళ్ళిపోతారు, తీసుకురా అన్నాడు. శివధనస్సు తీసుకురావయా చూస్తారంటే, ఆయన శివధనస్సు తీసుకురావడం మానేసి శివధనస్సు వెనక ఉన్న కథ మొదలెట్టాడు. కథ మొదలెట్టి, అబ్బో మా వంశంలో ఎవరో పూర్వీకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పరమశివుడు ఒకానొకప్పుడు తీసుకొచ్చి ఈ శివధనస్సుని న్యాసంగా ఉంచాడు, ఆయనకి తెలీదు ఏ కథకి ఎప్పుడు ఇది పనికి రావాలో, అందుకు పెట్టాడు. అందుకని శివుడు ఉంచాడు ధనస్సు. అదేం సామాన్యమైన ధనస్సు కాదు. కొన్ని వేల మంది మంజూషని లాక్కొస్తారు, ఎంత బరువైనదైనా చక్రాల పెట్టిలో ఉంటే తోస్తారు. కొన్ని వేల మంది శివధనస్సు ఉన్న మంజూషని తాళ్ళు పట్టి లాగి తీసుకురావాలి, అంత బరువు, అంత పెద్దది. ఈ అమ్మాయి నా కూతురు కాదు, కానీ నా కూతురే ఈ సీతమ్మ. ఎలా అంటావా? అథమే కృషత క్షేత్రం లాంగలాదుద్దితామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు. నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. ఏదో నాగేటి చాలుకి పెట్టి తగిలింది కాదు, అది పద్మావతీదేవిది. ఆమె నాగలి యొక్క చివరి భాగానికి తగిలి పైకి లేచింది భూమిలోంచి. ఉద్ధిత, పైకి లేచి నిలబడింది. నిలబడి సీతానాంనేతి విశ్రుత, నా పేరు సీత అంది. ఇప్పుడు ఆవిడికి జనకుడు పెట్టలేదు పేరు, జనకుడు ఆవిడ్ని ముట్టుకోలేదు. చూశాడు, ఈమె నాకు ధర్మంలో ఏమవుతుంది అని. రామాయణం అంతా ధర్మం. ఈ పిల్ల పసిపిల్ల కాదు, పెరిగి ఒక్కసారి భూమిలోంచి పైకి లేచింది, నా పేరు సీత అంది. ఇప్పుడు ఈ పిల్ల నాకేమవుతుంది? ఏ ధర్మంలో నేను ఈమెను ముట్టుకోవచ్చు అని ఆగిపోయాడు. జనకుడు మనసులో ఉన్న ప్రశ్నని పరమేశ్వరుడు అర్థం చేసుకున్నాడు. అశరీరవాణి పలికి అంతరిక్షైజమాగుప్త ప్రతిమా మనుషీకిలా, బాలకాండలో చెప్పాలి, అయోధ్యకాండలో చెప్పారు ఈ రహస్యాన్ని. అనసూయమ్మతో చెప్పింది సీతమ్మ. అంతరిక్షైజమాగుప్త ప్రతిమా మనుషీకిలా ఏవమేతన్నరపతే ధర్మేణ తనయాతవ. అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, ఈమె ధర్మం చేత నీకే కూతురవుతుంది, ఎందుకంటే నీకు కూతురుగా ఉండాలని ఈమె వచ్చింది. ఆమె నరుడిలా రాముడిలా పుట్టినది కాదు, ఆమె నరకాంత కాదు, మనుష్యులకు పుట్టల. కాబట్టి తనంత తాను లేచి సీత అని పేరు పెట్టుకుంటే నేను పెంచుకున్నాను, ఈమె నా కూతురే
నాకు పరమ సంతోషం. ఈమెను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలి నాకు అనుమానం వచ్చింది. ఈమె నరకాంత కాదు, అందుకుని వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే ఎవడు పరాక్రమాన్ని ప్రకటిస్తాడో వాడికి ఇస్తాను. ఎలా ప్రకటించడం? శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ శివధనస్సుని చూపించమని అడుగుతున్నావు విశ్వామిత్ర మహర్షి, చూపిస్తాను. కానీ ఈ శివధనస్సుని చూపించిన తరువాత ఒకవేళ రాముడు ఎక్కువ పెట్టాడనుకో ఆ పిల్లనిచ్చేస్తాను. ఆ పిల్ల గురించి నరులు కాదు, ఎంతమందో భూమండలంలో ఉన్న రాజులందరూ వచ్చారు. ఎవరూ శివధనస్సును ఎక్కుపెట్టలా. ఓడిపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళో సంఘం పెట్టుకున్నారు. ఆయన శివధనస్సును ఎక్కుపెట్టమంటాడు, ఎక్కుపెట్టిన వాళ్ళు లేడు. మరి ఆ పిల్లని ఎవరికి ఇస్తాడు? అంత అందమైన పిల్ల, అయోనిజ. ఆ పిల్లని చేసుకోవాలని వీళ్ళందరూ కలిసి నన్ను చంపి పిల్లని ఎత్తుకుపోదామని ప్రణాళికా నిర్మాణం చేసుకుని యుద్ధానికి వచ్చారు. నేను కోటలో ఉండి యుద్ధం చేశాను, ఆహార పదార్థాలు అయిపోయి. అప్పుడు నేను దేవతల్ని ప్రార్థన చేశాను. దేవతలు నాకు ఆయుధ సంపత్తిని సైన్యాన్ని ఇస్తే ఆ రాజులందరినీ ఓడించాను. ఇంత పెద్ద కథ ఉంది. అంటే ఈమెని పెళ్లి చేసుకోవాలని కోరుకోని రాజు లేడు భూమండలంలో, అంత అందగత్తి. ఇప్పుడు నిజంగా రాముడు శివధనస్సు ఎక్కుపెట్టాడు అనుకోండి, కనీసం ఆవిడ ఒకసారి చూద్దాం అనిపిస్తుంది, అనిపించదా? కాబట్టి ఇప్పుడు ఆ ధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే విశ్వామిత్రుడు ఎంత తమాషాగా మాట్లాడతాడంటే ఆయన ఎక్కడ ధనస్సు ఎక్కువ పెట్టని ఆయన లేదు. వత్సరామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్. చూడబోయ్ రామ, ఆయన ఎంత తమాషాగా మాట్లాడతాడంటే గురువుగారు ఎక్కువ పెట్టయినా అంటే సీతమ్మని పెళ్లి చేసుకోనా అని అర్థం రాదు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదం వరం బ్రహ్మం సంస్పృశామిహ పాణిన. గురువుగారు మీరు ఓ అంటే ఒక్కసారి ముట్టుకుందాం అనుకుంటున్నాను, వేపనే తోలనేపివా, తర్వాత ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. క్షత్రియుడు కదూ, సరదా ఉండదు. ఇప్పుడు ఎక్కువ పెట్టు పెళ్లి చేసుకొని విశ్వామిత్రుడు అనడం. ఎందుకు అనడంటే అది మా నాన్నగారు కదండి నిర్ణయం చెయ్యాలంటాడు. నరుడు కదూ, అప్పుడు ఎంత గౌరవభంగం. అందుకే అనడు విశ్వామిత్రుడు ఆ మాట. రాముడి ధర్మం ఏమిటో విశ్వామిత్రుడికి తెలుసు, గురువుకి. కాబట్టి ఆయన ఇలా అన్నాడు. బాఢం, జనకుడు విశ్వామిత్రుడు ఇద్దరు ఒకేసారి. అలాగే బాఢం, ఈ మాట ఉపనయన మంత్రకృతిలో ఎక్కువ వస్తుంది. బాఢం 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 అని. ఆయన వెంటనే ఆ శివధనస్సుని ఇలా తీసి ఎక్కుపెట్టి ఆ తాడు విప్పి ఒక్కసారి ఆ పైకి కట్టి ఉంచాడు. ఉంచి కడుతున్నాడు. అంతే, పెళపెళ ధ్వనులతో శివధనుర్భంగం అయింది. సభలో ఎవ్వరూ లేరు, అందరూ మూర్చిపోయారు. ఒక్క జనకుడు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు తప్ప వేరొకడు లేరు. ఈ నలుగురే స్పృహలో ఉన్నవాళ్ళు. వెంటనే జనక మహారాజు గారు లేచి స్వర్ణపాత్రతో నీళ్లు అద్దుకున్నాడు. అత్యద్భుతమతించంచ అతర్కితమిదమ్మయ జనకానాం కులే కీర్తిం మహర్ష్యతి మే సుత సీతాభర్తారమాసాద్య రామం దశరథాత్మజం అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, అద్భుతం! నేను ఏ మహానుభావుడు నా అల్లుడని ఎదురు చూస్తున్నాను. శివధనస్సును ఎక్కుపెట్టిన వాడు అల్లుడని దొరికాడు. నా కూతురికి తగిన వరుడు దొరికాడు, కన్యాదానం చేసేస్తున్నానని చెప్పి గబగబా బంగారు పాత్రతో నీళ్లు పట్టుకుని రాముడి దగ్గరికి వచ్చాడు. గురువుగారు ఏమీ ఇలా అనలేదు, అలాగే చూస్తున్నారు. మహానుభావుడు ముందు నింద చేశాడు. ఆ ఆత్మగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. ఆ నరుడు ఏమి ఎక్కువ పెడతాడన్నాడు. అంటే ఆ కాలంలో రాక్షసులు కాదు, నరులు కూడా నరుల గురించి తక్కువ చేసి మాట్లాడారు జనకుడు అంతటి వాడు. తీరా రాముడు శివధనుర్భంగం చేస్తే బంగారు పాత్ర పట్టుకుని వచ్చేసాడు కన్యాదానం చేసేస్తానని. దగ్గరికి జనకుడిని రానిచ్చాడు. ఏమనుకుంటారో, ఇంత శివధనుర్భంగం చేసిన తర్వాత ఇప్పుడు కాదంటేనో అని. కానీ గురువుగారు చూస్తున్నారు కదా, గురువుగారు ఏం అనలేదు కదా, అంటే మనం చేసుకోవాలి కదా అని. కానీ ఏం అనుమానం లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఆయనకి శాస్త్రం ప్రమాణం, ధర్మం ప్రమాణం. వెంటనే ఆయనతో అన్నాడు, నేను కాదు చేసుకోవలసింది, నేను ఎవరిని భార్యగా చేసుకోవాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి. ఆశ్చర్యపోయి జనకుడు అలా నిలబడిపోయాడు. ఈ మాట రామాయణం బాలకాండ సీతారామ కళ్యాణంలో మీకు కనపడదు. దీన్ని ఆపారు మహర్షి. ఈ రహస్యం ఎక్కడ తెప్పించారో తెలుసా? సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్పింది ఈ రహస్యాన్ని. మా ఆయన ఏమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదమ్మా, ఎంత కథ నడిచిందనుకుంటున్నారు? మా నాన్నగారు పాపం బంగారు కలశ పట్టుకెడితే దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో. ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు?
ఒక కుటుంబంలో కొడుకుకి భార్యగా ఇంట్లోకి ఎవరు రావాలని నిర్ణయించవలసిన వాడు తండ్రి ఒక్కడే. నా గురువు, నా తండ్రి, అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు ఉన్నాడు. ఆయన చెప్పాలి. ఆయన వచ్చి, రామా ఈ పిల్ల మెళ్ళలో తాళి కట్టు, నీకు అన్ని విధాలా యోగ్యురాలు అంటే కట్టుతాను తప్ప, శివధనస్సు ఎందుకు ఎక్కువ పెట్టావంటే క్షత్రియుడిని కాబట్టి ఎక్కువ పెట్టాను. ఇక సీతను ఎందుకు చేసుకుంటారంటే మా నాన్నగారు చెప్తే చేసుకుంటాను, అది ధర్మం. ఇంటికి కోడలుగా తెచ్చుకునేటప్పుడు నిర్ణయం ఎవరిది అంటే తండ్రిది. తండ్రి నిర్ణయం చేస్తే కోడలు వస్తుంది. అంతేగాని తండ్రి నిర్ణయించకుండా కొడుకు స్వతంత్రిస్తే అంతకన్నా ధూర్తులైన కొడుకు ఇంకొకడు లేడు. జన్మాంతరముల ఎంతటువంటి కొడుకు వద్దని తండ్రి దండం పెట్టుకోవాలి. కాబట్టి తండ్రిది నిర్ణయాధికారం. రామాయణం ధర్మాన్ని ప్రతిపాదనం చేస్తుంది. కాబట్టి రాముడు ఈ మాట అన్నాడమ్మా, అంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు. అప్పుడు కబురు చేశారు. ఎంత ధర్మం నడిచింది కళ్యాణం అంటే. అందుకే సీతారామ కళ్యాణం అంటే ధర్మం. దూతలనిచ్చి పంపాడు. వాళ్ళు గుర్రాల మీద ఆగకుండా ప్రయాణం చేసి అయోధ్యానగరాన్ని చేరారు. దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి చాలా తక్కువ మాట్లాడతారు. ప్రాజ్ఞుడు, మహానుభావుడు, ఏం తక్కువవాడు కాదు ఆయన. దశరథుడితో చాలా తక్కువ మాటలలో చెప్పారు. రాముడు విశ్వామిత్రుడితో వచ్చాడు, శివధనుర్భంగం చేశాడు, సీతమ్మనిచ్చి చెయ్యాలనుకుంటున్నారు, మీ అంగీకారంతో చెయ్యాలి కాబట్టి మిమ్మల్ని సభకి ఆహ్వానించాడు, మీరు వచ్చి నిర్ణయం చేస్తే జరుగుతుంది కాబట్టి మీరు రావలసింది అని చెప్పారు. వెంటనే దశరథుడు అన్న మాట నిజంగా రామాయణంలో ఏమి జీవధారండి. రామాయణం అంతా ధర్మమే. ఆయన ఒక్క క్షణం ఆలోచించలేదు. వెంటనే ఇటు తిరిగి వశిష్ఠాదుల వంక చూశాడు, ఋషుల వంక చూసి అన్నాడు, ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః. ఒకవేళ మీకు జనక మహారాజు గారి యొక్క ఆచారము నచ్చితే, ఆచారము అంటే నడవడి, ఏది ప్రధానం అంటే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ నడవడిని పరిశీలించాలి. కాబట్టి ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, మీకు కానీ జనకుడి ఆచారం నచ్చితే నాకు చెప్పండి, మనం ఆలస్యం చెయ్యొద్దు. మా భూత్కాలస్య పర్యయ, వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం. ఏదో 10 రోజులు సమయం తీసుకోకూడదు. ఏది ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యాలో దాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యాలి. పెద్దలు మీరున్నారు, చెప్పండి చేసుకోవచ్చా జనకుడి కూతుర్ని అని అడిగాడు. జనకుడా మహానుభావుడు, గొప్ప ధార్మికమైన నడవడి ఉన్నవాడు, తమ్ముడు కుశధ్వజుడు అటువంటి వాడు, కాబట్టి చేసుకోవచ్చు అన్నారు.